మార్నింగ్ న్యూస్. ఈరోజు పంచాంగం వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం సూర్యోదయం 6:29 సూర్యాస్తమం 5:49 వరకు. శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం, హిమవంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. చతుర్దశి తెల్లవారుజామున 4:25 వరకు. అనురాధ రాత్రి 8:21 వరకు. వర్జం రాత్రి 2:33 నుండి 4:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. యమగంట కాలం 6:29 నుండి 7:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:45 వరకు. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తలను చూసుకుందాం. ఫీజులు ఎంత సారు? ఇంకా విడుదల కాని ఇంజనీరింగ్ ఫీజుల జీవో. మొదటి సెమిస్టర్ కావస్తున్న పాత ఫీజులే. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యతో ఇతర వృత్తి విద్యా కోర్సులు ఇంకా ఖరారు కాలేదు. 2025-27 బ్లాక్ పీరియడ్కు కొత్త ఫీజుల జీవోను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఆ జీవో ఇంకా విడుదల కాలేదు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారిస్తూ తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటర్ కమిటీ నెల రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి ఫైల్ను సమర్పించింది. ప్రభుత్వం ఈ ఫీజుకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాతే జీవోను విడుదల చేస్తారు. ఈ జీవో విడుదలైతేనే కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయి. 2025-26 నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై మొదటి సెమిస్టర్ కూడా కావస్తున్న ప్రభుత్వం ఇంతవరకు ఫీజుల అంశాన్ని కొలిక్కి తీసుకురాలేదు. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పల్లెపోరులో పటాస్. 3వ విడతలోనూ కాంగ్రెస్దే ఆధిక్యం. 2వ స్థానంలో బీఆర్ఎస్, 3వ స్థానంలో ఇతరులు, 4వ స్థానంలో బీజేపీ. 85.77% ఓటింగ్ నమోదు. 3వ విడతలోనూ యాదాద్రిలో జిల్లాలోని టాప్. అన్ని విడతల్లోనూ ఒకటే ట్రెండ్. ఊహించని ఫలితాలు సాధించిన కమలం పార్టీ. స్వతంత్రుల్లో కాంగ్రెస్ రెబల్సే ఎక్కువ. తెలంగాణలో పల్లెపోరు ముగిసింది. 3 విడతలుగా జరిగిన పంచాయతీ సమరంలో హస్తం పార్టీనే పైచేయి సాధించింది. 3వ విడతలో 4,159 గ్రామాలు, 36,452 వార్డులకు 394 గ్రామాలు, 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3,752 గ్రామాలు, 28,410 వార్డులకు బుధవారం పోలింగ్ జరిగింది. ఇక 3వ విడతలో 85.77% ఓటింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా 92.56% ఓటింగ్ నమోదుతో 3వ విడతలోనూ మొదటి స్థానంలో నిలిచింది. 2, 3 స్థానంలో మెదక్, సూర్యాపేట జిల్లాలు ఉండగా చివరి స్థానంలో నిజామాబాద్ జిల్లా ఉన్నది. నిజామాబాద్లో 76.45%లో చివరి స్థానంకి వెళ్ళింది. కాగా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ తగలబోతోందని ప్రతిపక్షాలు చేసిన అంచనాలు తలకిందులయ్యాయి. పల్లెల్లో పట్టు కోసం నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలిచిన ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. శీతాకాలం విడిదికి రాష్ట్రపతి. బుధవారం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హకీంపేట విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ మార్పు. కార్పొరేట్ స్కూల్ విద్యార్థుల మాదిరి దుస్తులు. సర్కార్కు విద్యాశాఖ ప్రతిపాదనలు. కొత్త విద్యా సంవత్సరంలో 20 లక్షల మందికి అందజేత. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫామ్ను మార్చబోతున్నారు. ముఖ్యంగా కుట్టే విధానంలో ఈ మార్పులు చేస్తున్నారు. అయితే యూనిఫామ్ రంగును మాత్రం మార్చడం లేదు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను విద్యాశాఖ ప్రభుత్వ ఆమోదానికి పంపింది. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులకు ఏటా 2 జతల యూనిఫామ్లు అందజేస్తున్న విషయం తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ మార్పు. కార్పొరేట్ స్కూల్ విద్యార్థుల మాదిరి దుస్తులు. సర్కారుకు విద్యాశాఖ ప్రతిపాదనలు. కొత్త విద్యా సంవత్సరంలో 20 లక్షల మందికి అందజేత. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫామ్ను మార్చబోతున్నారు. ముఖ్యంగా కుట్టే విధానంలో ఈ మార్పులు చేస్తున్నారు. అయితే యూనిఫామ్ రంగును మాత్రం మార్చడం లేదు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను విద్యాశాఖ ప్రభుత్వ ఆమోదానికి పంపింది. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థులకు ఏటా 2 జతల యూనిఫామ్లు అందజేస్తున్న విషయం తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరంలో 20 లక్షల మంది విద్యార్థులకు 2 జతల యూనిఫారాలు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. అధికారులు ఇప్పటికే టీజీ టెస్కోకు వస్త్రం కోసం ఆర్డర్ మొత్తం ఇచ్చారు. టెట్ పరీక్ష సన్నద్ధత కోసం సెలవులు అడుగుతున్న టీచర్లు. జనవరి 3 నుంచి 20 వరకు పరీక్షలు. టెట్కు 70,000 మంది సర్వీస్ టీచర్ల దరఖాస్తు. మూకుమ్మడి సెలవుతో బోధన కష్టమంటున్న అధికారులు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ విద్యా బోధనకు ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితులను కల్పిస్తోంది. సర్వీస్లో ఉన్న టీచర్లు పెద్ద సంఖ్యలో టెట్కు దరఖాస్తు చేశారు. పరీక్ష సన్నద్ధత కోసం దీర్ఘకాలిక సెలవు కోరుతున్నారు. నిబంధనల ప్రకారం ఏదైనా పరీక్షకు హాజరవుతుంటే సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే పెద్ద సంఖ్యలో టీచర్లు సెలవు పెడితే పాఠశాలల్లో బోధన కుంటుపడుతుందని ఉన్నతాధికారులు అంటున్నారు. జనవరి 3 నుంచి 20 వరకు జరిగే టెట్ పరీక్షలకు ఆన్లైన్ మోడ్లో నిర్వహిస్తారు. భారీగా దరఖాస్తులు. టెట్కు ఈసారి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాది నిర్వహించిన పరీక్షకు 1.83 లక్షల మంది దరఖాస్తు చేస్తే ఈసారి 2.69 లక్షల మంది చేశారు. ఇందులో సర్వీస్ టీచర్లే 70,000 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు తప్పనిసరిగా టెట్ పాస్ అవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇన్ సర్వీస్ టీచర్లకు మరో 2 ఏళ్లు గడువు ఉంటుంది. టెట్తో పని లేకుండా మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇంకా విచారణ మొదలవ్వలేదు. ఉపాధ్యాయ సంఘాలు సైతం టెట్ మినహాయింపునకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఆస్కార్ షార్ట్ లిస్టులో హోంబాండ్. జాన్వీ కపూర్, ఈశాన్ ఖట్టర్, విశాల్ జైత్వా ప్రధాన పాత్రల్లో నటించిన హోంబాండ్ చిత్రం 98వ ఆస్కార్ అవార్డ్స్ కోసం భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా 12 విభాగాల్లో పోటీ పడుతున్న సినిమాల షార్ట్ లిస్టులో ఈ సినిమా చోటు దక్కించుకుంది. బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించండి. పెంపు కోసం రాజ్యాంగాన్ని సవరించాలి. కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్కు బీసీ సంఘాల విజ్ఞప్తి. బీసీ బిల్లుపై ప్రధానితో చర్చిస్తానన్న కేంద్ర మంత్రి. జనవరి 13 నుంచి పతంగుల పండుగ. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు. గండిపేటలో హాట్ ఎయిర్ బెలూన్ల ప్రదర్శన. హైదరాబాద్ సంక్రాంతి సందర్భంగా 3 రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్ను నిర్వహించేందుకు పర్యాటక సాంస్కృతిక శాఖ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన పతంగుల పండుగలో వివిధ దేశాల నుంచి సుమారు 50 మందికి పైగా అంతర్జాతీయ పతంగుల ఆటగాళ్లు పాల్గొననున్నారు. తెలంగాణతో పాటు గుజరాత్, పంజాబ్, తమిళనాడు, కేరళ, హర్యానా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 60 మందికి పైగా క్లైట్ క్లబ్ సభ్యులు, పతంగులు ఎగురవేసే నిపుణులు పాల్గొంటారు. అంతేకాకుండా నగర శివారులో గండిపేట ప్రాంతంలో హాట్ ఎయిర్ బెలూన్లు ఎగురవేసే ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటకుల గమ్యస్థానంగా నిలపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. పరేడ్ మైదానంలో కైట్స్ ఫెస్టివల్తో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హస్తకళలు, వివిధ ప్రత్యేక వంటకాలు, స్వీట్లతో స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ప్రధాన ఆలయాలలో జరుగుతున్న పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ 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 त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनात् मृत्योर्मुक्षीयमामृतात्
उर्वारुकमेव बन्धना मृत्योर्मुक्षीयमामृता ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् 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 उर्वारुकमेव बन्धना ఇప్పుడు కొన్ని జిల్లా వార్తల్ని చూసుకుందాం. ఆర్మూర్ సబ్ డివిజన్లో 74.36% పోలింగ్. ఆర్మూర్ సబ్ డివిజన్లోని వివిధ మండలాల్లో బుధవారం 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 146 సర్పంచ్ స్థానాలకు 1130 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆర్మూర్ డివిజన్లోని వివిధ గ్రామాల్లో 9 గంటల వరకు 26%, 11 గంటల వరకు 54.69%, 1 గంట వరకు 74.36% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అంకాపూర్లో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి పరిశీలించారు. ఆలూరులో 76%, ఆర్మూర్లో 74% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఫుడ్ పాయిజన్తో గురుకుల విద్యార్థిని మృతి. బాలికకు జాండీస్ ఉందని గ్రహించని సిబ్బంది చికిత్స పొందుతూ హైదరాబాద్లో కన్నుమూత. గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఫుడ్ పాయిజన్తో తమ కుమార్తె సాయి లిఖిత మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు. తల్లిదండ్రులు గ్రామస్తుల కథనం ప్రకారం ఆదిలాబాద్ జిల్లా తాన్సీ మండల కేంద్రానికి చెందిన దేవనూర్ లింగం లక్ష్మీ దంపతులు కొన్నేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రానికి వచ్చి జీవనం కొనసాగిస్తున్నారు. వీరి కూతురు లిఖితను 3 ఏళ్ల క్రితం పోచంపాడులోని సాంఘిక సంక్షేమ పాఠశాలలో చేర్పించారు. కాగా ఈ నెల 5వ తేదీన 8వ తరగతి చదివే సాయి లిఖితకు వాంతులు అవుతున్నాయని అస్వస్థతకు గురైందని పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. 6వ తేదీ నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా విద్యార్థినికి ఫుడ్ పాయిజన్ జరిగిందని వైద్యులు తెలిపారు.
దీంతో పాటు కామెర్లు కూడా సోకాయని తెలపడంతో వెంటనే అక్కడ నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పాప పరిస్థితి సీరియస్గా ఉందని హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. వారి సూచన మేరకు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్సకు పొందుతూ బుధవారం మృతి చెందింది. హైదరాబాద్ నుంచి సాయి లిఖిత మృతదేహాన్ని అంబులెన్స్లో పోచంపాడు గురుకుల పాఠశాలకు తీసుకెళ్తుండగా మెండోరా ఎస్ఐ సుహాసిని అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామని తెలిపారు. కాగా గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తమ కుమార్తె మృతి చెందిందని సాయి లిఖిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ భవన్ నుంచి ర్యాలీగా బయలుదేరి బీజేపీ కార్యాలయం వరకు చేరుకొని ఆందోళన చేపడతామన్నారు. ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను నేషనల్ హెరాల్డ్ కేసు, ఈడీ తప్పులు కేసులు పెట్టి వేధించడం వంటి అప్రజాస్వామ్య చర్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని అర్బన్ ఎమ్మెల్యే బీజేపీ సర్పంచ్లకు సూచించారు. రూరల్ మండలం మల్లారం సర్పంచ్గా ఎన్నికైన బీజేపీ నాయకుడు అన్నం గోపిని, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను, మోస్రా సర్పంచ్ భూపాల్రెడ్డితో పాటు వార్డు సభ్యులను ఆయన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో సన్మానించారు. ఓటేసేందుకు విదేశాల నుంచి ఉన్నత చదువులు చదివి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న పలువురు పుట్టి పెరిగిన పల్లెలో ఓటేసేందుకు వచ్చారు. డొంకేశ్వర్ మండలం గంగా సముద్రకు చెందిన దంపతులు మోహన్ గాంధీ, మౌనికారెడ్డి అమెరికాలోని అట్లాంటాలో ఉంటున్నారు. అదే గ్రామానికి మరో యువకుడు పోలాండ్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్నికలు ఉన్నాయని సమాచారం అందడంతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామానికి చేరుకున్నారు. పంచాయతీ పోరు సమాప్తం. జిల్లాలో ముగిసిన 3వ విడత పంచాయతీ ఎన్నికలు. చలిని లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు. పోలింగ్ 76.45% నమోదు. ఆర్మూర్ డివిజన్లో 3వ విడత పోలింగ్తో జిల్లాలో పంచాయతీ పోరు సమాప్తమైంది. డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో బుధవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆర్మూర్, ఆలూరు, నందిపేట్, డొంకేశ్వర్ మండలాలతో పాటు బాల్కొండ నియోజకవర్గంలోని బాల్కొండ, ముప్కాల్, మెండోరా, వేల్పూర్, భీమ్గల్, మోర్తాడ్, ఎర్గట్ల, కమ్మర్పల్లి మండలాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించగా ఓటర్లు చలిని లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఆర్మూర్, బాల్కొండ ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తమ స్వగ్రామాలైన ఆర్మూర్ మండలం అంకాపూర్, వేల్పూర్ మండల కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి కనబర్చారు. పలువురు ఆసుపత్రుల నుంచి నేరుగా ఓటు వేసేందుకు రాగా పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్ను అందుబాటులో ఉంచారు. డివిజన్ పరిధిలో ఉదయం 9 గంటల సమయానికి సగటున 23.35%, 11 గంటల సమయానికి 54.69 పోలింగ్ శాతం నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకు 74.36% ఓటింగ్ కాగా నిర్ణీత సమయంలోగా క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. 76.45% ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 3వ విడతలో మొత్తం 165 సర్పంచ్ స్థానాలకు 19 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి జిల్లా హాకీ జట్టు ఎంపిక. ఉమ్మడి జిల్లా హాకీ జట్టును పట్టణంలోని మినీ స్టేడియంలో బుధవారం ఎంపిక చేసినట్లు హాకీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సదమస్తుల రమణ తెలిపారు. SGFI అండర్-19 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేశామన్నారు. ఈ నెల 20న రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి అంతర్ కళాశాలల పోటీలో ఎంపికైన జట్టు పాల్గొంటుందని తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్ చిన్నయ్య, అంజు, హాకీ క్రీడాకారులు శ్రీను, వెంకటేష్ తదితరులు ఉన్నారు. పల్లెల్లో హస్తం హవా. 3 విడతల్లో 362 సర్పంచ్ స్థానాలు. బీఆర్ఎస్ 76, బీజేపీ 47, స్వతంత్రులు 60. పల్లెపోరులో కాంగ్రెస్ ఆధిపత్యం సాధించింది. జిల్లాలో 3 విడతల్లో 545 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగక ఏకగ్రీవాలతో కలుపుకొని 362 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. 76 పంచాయతీల్లో బీఆర్ఎస్, 47 గ్రామాల్లో బీజేపీ మద్దతుదారులు విజయం సాధించారు. 60 మంది స్వతంత్రులు గెలుపొందారు. తిరిగి ప్రసారమయ్యే K6 మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6.